గృహిణీ భిక్షోందే అటులో చూచేదవేళ వచ్చే కనబడ్డల్లా భిక్షం పెట్టవే. మమ్మీ ఎవరో మాయల పక్కలాగున్నాడు, భిక్షానికి వచ్చాడే. తప్పమ్మా, అతిథుల్ని వాడు వీడు అనకూడదు. లస్స పలికితివే భామా, భిక్షం పెట్టవే. స్వామి తమరెవరు, ఎక్కడి నుండి దయచేశారు? అలా నవ్వకండి స్వామి, పిల్ల భయపడుతుంది. సరి సరి, నేనెవరో చెబుతాం వినవే. నేపాల రాజ్యమున కపాల పట్టణమున భూపాలం పుటం పెట్టి హతం చేసి గండభేరుండ పక్షుల గుడ్డులు పగలగొట్టి అందులో స్నానం చేసి కాలభైరవుణ్ణి కైవసం చేసుకున్న క్షుద్ర సాధకులమే. అనవసరంగా అర్చను, భిక్షం పెట్టవే. తప్పకుండా పెడతాను స్వామి, కానీ మీరు నాకు సహాయం చేయాలి. కొంపతీసి మొగుడికి చేతబడి చేయమంది కదా. పంకజముఖి, ఏమి నీ కోరిక? మమ్మీ ఆయనకి నీ పేరు కూడా తెలిసే, చూడ్డానికి దరిద్రలా ఉన్నా గొప్పవాడే. నిన్ను కాదు, గడ్డంలో పేరు. త్వరగా నీ కోరిక చెప్పు. స్వామి, మా ఆయన ఏదో ఉద్ధరిస్తాడని మా నాన్న ఇల్లరికం తెచ్చిపెట్టుకుంటే తన ఆస్తి నాశనం చేసి ఇప్పుడు నా ఆస్తికి అసలు పెడుతున్నారు. చిల్లర ఖర్చులు సింగనాదు అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. దయచేసి నీకొచ్చిన పిచ్చి మంత్రాలు 4 మా ఆయనకి చెప్పుకుని స్వామి, మీలాగా 4 ఇళ్ళు అడుక్కు తినైనా సంపాదిస్తారు. ముందు మమ్మల్ని సంతృప్తి పరచవే. నీ భర్త బంగారం అవుతాడే సిరిబోడి. తప్పకుండా స్వామి, ఇప్పుడే వస్తాను. స్వామి స్వామి, నాకు పెళ్లి ఇప్పుడవుతుంది. ఏ తొందరగా ఉందా? అవును స్వామి. చెప్తాను. చిల్లర ఏమైనా ఉందా? ఉంది స్వామి, కానీ ఏం లాభం, నా ఉండికి మా మమ్మీ సీలేసింది, తీయడం కష్టం. అవును స్వామి, అల్లుడు వచ్చేదాకా తీయకూడదని దేవుడికి మొక్కుకున్నాను, స్వీకరించండి. గట్టు దిగిరావే గడసరి. వద్దు మమ్మీ, నువ్వు గట్టు దిగా అంటే మాయల పక్కలో నిన్ను కుక్కను చేసి తీసుకెళ్తాడు. చూసావా, తాడు కూడా తెచ్చుకున్నాడు. పిచ్చిదానా, మెట్టు దిగడానికి నేనేమన్నా బాలనాగంలా తెలివి తక్కువదాన్ని అనుకున్నావా? మెట్టు దిక్కుండా ముష్టెలా వేస్తావే సంసారి. చూస్తారుగా సన్యాసి, స్వీకరించండి. తెలివంటే నీదేనే తెలివి, అలివి గాని అతి తెలివి. ఇక దయచేయండి. దక్షిణం? దక్షిణ ఎందుకు? అమ్మవారి ఆకు పూజకే. దక్షిణిస్తే నాకు అచ్చిరాదు స్వామి. పుచ్చుకోకపోతే నాకు అచ్చిరాదే అలివేణి. నాకు ఈ బిందె చాలు. ఎన్ని గుండెలరా, నన్ను ఏమంటావా? నేను నీకేమైనా పెళ్ళాను అనుకున్నావా? నేను నీ మొగుడిని, తాతాజీని. కావాలంటే చూడు. డాడీ డాడీ, ఏంటి వేషం, అసలు మీకేం కరం పట్టిందని? ఏం చేయనమ్మా, మీ అమ్మతో వేగలేక చూస్తున్నాను. ఖర్చులకు 1 పైసా ఇవ్వదు. అలాగని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? ఇంకో మార్గం లేదు. నువ్వు ప్రతి శుక్రవారం సాధువులకి సన్యాసులకి దానాలు చేస్తుంటావు కదా, దబాయించి పుచ్చుకోవచ్చని ఈ వేషం. ఇదిగో, మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. రేపటి నుంచి మీకు 10 రూపాయలు ఇస్తాను ఖర్చులకి. ఇప్పుడు 20 రూపాయలు. దేనికి? ఇదిగో ఈ గడ్డాలకి మేసాలకి బాడుకు కట్టాలి. కర్మ. తీసుకోండి. శుభం.